యశోదా, యశోదా. ఏంటత్తయ్య గారు? గాయత్రి, కన్నయ్య ఎక్కడ కనిపించడం లేదు. బామ్మగారు, మా అక్క కూడా ఇంట్లో లేదు. కన్నయ్యని మీ అక్కే తీసుకెళ్ళుంటుంది. అసలు ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్ళుంటుంది? కోర్టుకు టైం అవుతుంది కదా, బాలాని తీసుకుని త్రిపుర కోర్టుకు వెళ్ళిందేమో అత్తయ్య. అలా ఎలా తీసుకెళ్తుంది? మనకి చెప్పి తీసుకెళ్ళాలి కదా. అమ్మా, కోర్టుకు టైం అవుతుంది కదా, పదండి వెళ్దాం. అత్తయ్య గారు, నేను ఆయన దగ్గర ఉంటాను, మీరందరూ వెళ్ళండి. సరే గాయత్రి, ముందు మీ అక్కకి ఫోన్ చేసి కన్నయ్యని ఇంటికి పంపించమని చెప్పు. అలాగే. బామ్మగారు, మా అక్క ఫోన్ కలవడం లేదు. ఆ త్రిపుర కావాలని బాలని తీసుకెళ్ళింది. ఇప్పుడు దానికి శిక్ష ఎలాగూ పడుతుంది. అది చూసి బాల కుమిలి కుమిలి బాధపడతాడు. బాలని బాధ పెట్టడమే తన ఎజెండా. సరే అమ్మా, కోర్టుకు టైం అవుతుంది కదా, అక్కడికి ఎలాగూ బాలా త్రిపుర వస్తారు. అక్కడ బాలాకి ఏదో ఒకటి నచ్చ చెప్పి ఇంటికి తీసుకుని వద్దాం. పదండి పదండమ్మా. వస్తాం యశోదా. అలాగే అత్తయ్య. అన్నా, ఏంటన్నా ఆపేశావు? ఆ కారు వెనక పోనీ. అక్కడెక్కడ కారు ఉంది? వెళ్ళిపోయింది కదా. అన్నా, ఎలాగైనా ఆ కారును పట్టుకోవాలి. పోనివ్వు. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. ఎక్కడి వరకు వచ్చిందానికి డబ్బులు ఇయ్యి. ఏంటి 100 రూపాయలు ఇస్తున్నావు? ఇప్పటికే 200 అయింది. నా దగ్గర ఇంకా లేవు, అంతే ఉన్నాయి. లేవంటే ఎలా? ఇవ్వు. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? సరే ఇవ్వు. పొద్దు పొద్దున గొప్ప బేరం తగిలిందిలే. మల్లేష్ని ఎలాగైనా పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఎలాగైనా మల్లేష్ని పట్టుకోవాలి. అమ్మా భవానీ, అమ్మా భవానీ, నేను నమ్మితే మా వాళ్ళ కష్టాలు తీరుస్తున్నావు కదా. నేను నిన్ను నమ్మే కదా భవానీ మాల వేసుకుని దీక్ష తీసుకున్నాను. అన్నీ సక్రమంగా చేశాను. మరి నా సుందర్ని నువ్వు కాపాడాలి కదా. ఇప్పుడు ఆ మల్లేష్ దొరికితే గాని నా సుందరిని కాపాడలేను. ఇప్పుడు ఆ మల్లేష్ ఎక్కడున్నాడో, ఎలా వాడిని వెతికి పట్టుకోవాలి, ఎలా వాడిని కోర్టుకు తీసుకెళ్ళాలి? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? కన్నయ్యని నీతో పాటు బయటికి తీసుకెళ్లొద్దని చెప్తాం, అయినా తీసుకెళ్తావు. నా కన్నయ్యని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే నువ్వు మాత్రం ప్రమాదంలోకి తోసేస్తూ ఉంటావు. అది కాదు బామ్మగారు, నేను బాలాగారికి చెప్తూనే ఉన్నాను, వద్దు బాలాగారు, మీరు వెళ్ళొద్దు, రండి అని చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. నువ్వు వెళ్ళు వెళ్ళు అని పంపించేసుంటా, మాకేమో వద్దు వద్దు అన్నట్టు చెప్తున్నావు, అంతేగా?
బామ్మ నాకు చాలా కంగారుగా ఉంది. అన్నయ్య నేను వెతికి పట్టుకొస్తాను. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఆ? ఏయ్ ఆగరా పని. ఈ మహాతల్లి ఎక్కడికి పంపించిందో వాడెక్కడికి వెళ్ళాడో ఏంటో. ఇవన్నీ ఏమీ తెలియకుండా ఇంతటి మహానగరంలో ఎక్కడ తిరుగుతావురా? నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? నిన్ను నా కన్నయ్యకి కేర్ టేకర్ గా తీసుకోవటం. దానివల్లనే ఈ పర్యవసానాలన్నీ. నీ వల్ల మేమందరము ఎంత ఇబ్బంది పడుతున్నామో నా కన్నయ్య అన్ని కష్టాలు పడుతున్నాడు. అది కాదు బామ్మగారు, అక్క మాట వినకుండా బావగారే వెళ్లారని చెప్తుంది కదా. ఏయ్ నువ్వు ఉండవమ్మా. ఆ అమాయకుడైన మా బాలాకి దగ్గరగా ఉండి ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నావు కాబట్టే ఆ దేవుడు నీ బుద్ధిని కనిపెట్టి నీ కుట్రని బయటపెట్టి ఈ రోజు ఈ శిక్ష వేయిస్తున్నాడమ్మా. మంచికి రోజులు లేవక్క. నువ్వు ఎన్నిసార్లు నీ ప్రాణాల్ని పనంగా పెట్టి బావగారిని కాపాడు. అయినా కూడా నిన్నిక్కడ ఎవ్వరూ నమ్మరు. అందరూ ఈ రోజు నీకు శిక్ష పడాలని కోరుకుంటున్నారు కానీ